భయంతో నక్కి నక్కి నంగనాచి వ్యవహారాలన్నీ కూడా ఆడుతున్నటువంటి బిఆర్ నాయుడుని అధ్యక్షుణ్ణి చేసినటువంటి ఘనత నీది. తిరుమలను అపవిత్రం చేసింది మేమా? 3 రోజుల క్రితం తప్ప తాగి రౌడీలు గూండాల్లాగా కొండ మీద తన్నుకు చచ్చినారు అన్నటువంటి విషయం మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు? పాదరక్షలతో తిరుమలలోకి వెళ్లినటువంటి ఘన చరిత్ర నీ పాలనలో కాదా చంద్రబాబు నాయుడు? కొండ మీద మందు బాటిళ్లు బెల్ట్ షాపులు దొరికినాయి అన్నటువంటి సంగతి నీ హయాంలో కాదా చంద్రబాబు నాయుడు? ఎక్కడ చూసినా కూడా చివరకు పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లు వైసీపీ కార్యకర్త పెట్టినాడు అని దొంగ కేసు బనాయించినటువంటి చరిత్ర మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన్నుకు తెచ్చినటువంటి గంజాయి తాగినటువంటి వాళ్లు అక్కడ దొరికినటువంటి మాట వాస్తవం కాదా తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గంజాయి అమ్మేవాళ్లు, ఎర్రచందనం అమ్మేటువంటి వాళ్లు, ఆ స్మగ్లర్లు, ఆ ఆకు రౌడీలు, ఆ వీధి రౌడీలను తిరుపతిలో పెంచి పోషిస్తున్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో పెంచి పోషిస్తున్నటువంటి చరిత్ర ఈ రోజున సభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజున తిరుపతి అంతా కూడా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతున్న దానికి కారణభూతుడు చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు గారు చివరకు డిఎస్సి అభ్యర్థుల ఎంపిక కూడా అత్యంత దారుణాతి దారుణంగా ఒక్కొక్క ఉద్యోగము 15-20 లక్షలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ పాలకులది కాదా? నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూసగుచ్చినట్టుగా మీ బట్టలు విడదీసి నగ్నంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెట్టి మీరు చేసినటువంటి పాపాలు ఇవి. చివరకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి చరిత్ర మీది. ఆ షాప్ చైర్మన్ అడ్డగోలుగా ఆ పోస్టును అమ్ముకోవటంలో కీలక వ్యక్తిగా మారినాడు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? దాని మీద ఈ రోజున విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎందుకు ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు? మీరెందుకు మాట్లాడలేదు? జగన్ గారికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? తూతూ మంత్రంగా 2 ఎమ్మెల్సీల చేత జగన్ గారిని తిట్టిస్తారా? ఇది మీరు చేసినటువంటి నిర్వాకం. ఈ రోజున సభ దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలని మీరనుకుంటున్నారు. మీ పాలనకి కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి అక్కడికి విచ్చేసినటువంటి మహిళలతో సహా ఈ రోజు రాష్ట్రమంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు లక్షలాది మంది కథను తొక్కి వైతాళిక గీతాలు పాడుతూ నీ పాలనను కోకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రోజున వీరగీతం పాడుతూ నీ పాలన అంతం కోసమని, చంద్రగ్రహణం అన్నది సంవత్సరానికి ఒక్కరోజు ఒక పూట వస్తే ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం, చంద్రబాబు గ్రహణం 5 ఏళ్లు కొనసాగుతుంది. ఈ పాపపు పుట్ట పగలాలి. ఈ పాపపు పాలన సర్వనాశనం కావాలి. చంద్రబాబు యొక్క ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ దుర్మార్గ దుష్ట పాలన అంతం కావాలి అంటే మళ్లీ జగనన్న రావాలి. జగనన్న యొక్క సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి. ఆయన గారు విధ్వంసం వలన చంద్రబాబుకు అధికారం వచ్చిందంట. చంద్రబాబు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 4.5 లక్షల కోట్ల రూపాయలతో పాటు 143 వాగ్దానాలు, 7 సూపర్ 6లు ఇస్తానని మోసపు వాగ్దానం చేసినందుకు నీకు అధికారం ఇచ్చినారు. ఈ రోజు అదే ప్రజలు మళ్లీ మా జగనన్న రావాలి, మా జగనన్న కావాలి, ఆ జగనన్న వస్తేనే ఈ రోజున మళ్లీ
కూటమి పాపపు పాలన పోతుంది అని చెప్పటానికే లక్షలాది మంది రోడ్ల మీద కదం తొక్కినారు. నీ పాలన పట్ల నీవు చేస్తున్నటువంటి అరాచక హింసాత్మక పాలన పట్ల తిరుగుబాటే ఈ రోజున ప్రజలందరూ కూడా రోడ్లలోకి రావటం. ఎంతగా ఆటంకపరిచినావు, ఎంతగా పోలీసు వాళ్లతో బెదిరించినావు, ఇన్ని చేసినా కూడా కట్టలు తెంచుకొని ఈ రోజున రాష్ట్రమంతా కూడా కదం తొక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఈ రోజున ఆ ప్రదర్శనలు చేసినారు. జగన్మోహన్ గారిది విధ్వంసక పాలనట, అరాచక పాలనట. నీ పాలనలో ఇప్పటికీ దాదాపు 600 మంది హత్యలు గావింపబడ్డారు. కొన్ని వేల మందిని అరెస్టులు చేయించినావు. సోషల్ మీడియాలో నీ మీద ఒక పోస్టు పెడితే చాలు వాళ్ళనందరినీ కూడా పదుల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ నీకంటే అరాచక పాలన చేసేదెవరు చంద్రబాబు గారు? మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం అంటే 5,000కు పైగా తప్పుడు కేసులు బనాయించినటువంటి వాళ్ళు మీరు. మీ మీద నోటీసు ఇవ్వకుండా ఈయన అరెస్టు చేశారట. మరి ఆ కేసులో నాది ఏ తప్పు లేదనని అదే సిఐడి చేత ఎందుకు సర్టిఫికేట్ ఇప్పించుకున్నావు? ఆ కేసును మాఫీ చేయించుకున్నావు, నడిపించాలి కదా. ఈ రోజున నీవు చేసినటువంటి పాపపు కార్యక్రమాల వలన నిజమైన లబ్ధిదారులకు డిఎస్సిలో పోస్టులు రానటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టుగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించేటువంటి దమ్ము నీకుందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.